ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే మొదట దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ జీవం గల మాటలను విని నేర్చుకున్నటకు వచ్చి ఉండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. ఈరోజు మేమేమై ఉన్నామో అది మీ కృప వలన అయి ఉన్నాం, కానీ మా గొప్పతనం కాదు, మా నీతి కాదని మరొకసారి ఒప్పుకొనుచున్నాం తండ్రి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా మమ్మను యేసు ప్రభులో తిరిగి బ్రతికించి నూతన జీవమును దయచేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభువా. మీ వాక్యమును శ్రద్ధగా విని నేర్చుకుంటూ ప్రతిదినము మా పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని జ్ఞాపకం ముందు ఉంచుకుని మీ వద్దకు వచ్చుటకు మీ యొక్క నడిపింపును సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మీ సేవకునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. మీ చిత్తము ప్రకటించబడలాగున మీరే తోడై ఉండి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలకు గ్రహింపు శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మిమ్మను బహుగా హెచ్చిస్తూ మమ్మను బహుగా తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండంలోని 37వ అధ్యాయంలోనికి మనం ఈరోజు ప్రవేశించాలి. జరిగిన ప్రయాణాన్ని అంతా ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటే మరొకసారి నిర్గమకాండమును 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు దాసత్వం, 7 నుంచి 18 వరకు విమోచన లేదా రక్షణ, 19 నుండి చివరి వరకు ప్రత్యేకించబడుట, పరిశుద్ధపరచుట, ప్రతిష్ఠించుట అని 3 ప్రధాన భాగాలుగా మనం ఈ గ్రంథమును విభజించుకున్నాం. విభజించుకున్న ఈ భాగాలలో మొదటి భాగంలో 2 ఉపభాగాలు మనకు కనబడుతున్నాయి. మొదటి 2 అధ్యాయాలు మోషే గారి జననం, 3 నుంచి 6 వరకు మోషే గారి సిద్ధపాటు. అలానే 2వ భాగం రక్షణ లేదా విమోచన అనే భాగంలో 7 నుండి 10వ అధ్యాయం వరకు ఫరోతో తగువని, 11 నుండి 15 వరకు ఇశ్రాయేలు నిర్గమం, 16 నుండి 18 వరకు సీనాయి పర్వత ప్రయాణం, 20 నుంచి 19 నుండి 24వ అధ్యాయం వరకు దేవుని యొక్క కట్టడలు, నైతిక కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రబద్ధమైన ఆజ్ఞలు, కట్టడలు తెలుసుకున్నాం. అది 3వ భాగంలోని ఒక ఉపభాగం. అలా 24 అధ్యాయాలు ముగించుకున్న తర్వాత 25 నుండి మనకు 31 వరకు ప్రత్యక్ష గుడారపు ప్రత్యక్షత. అలా 32 నుండి 34 వరకు హస్తకృత్యములను సేవించిరి, దేవునిని విసర్జించిరి. 35 నుండి చివరి వరకు ప్రత్యక్ష గుడారపు నిర్మాణం, నిర్మించుట, ప్రతిష్ఠించుట. నిన్నటి దినాన మనము మందిరమునకు అవసరమైనవి ఏవేవి తీసుకురావాలో అనే విషయాలు 35వ అధ్యాయంలో చెప్పాడు. దానికంటే ముందు ప్రధానమైన ఒక ఆజ్ఞను మరొకసారి జ్ఞాపకం చేశాడు. ఏం ఆజ్ఞ అది? విశ్రాంతి దినమును జాగ్రత్తగా పాటించాలి. పని చేస్తూ మీరు విశ్రాంతి దినమును పాటించకపోతే మరణ శిక్షకు పాత్రులవుతారు. కాబట్టి విశ్రాంతి దినాన్ని మర్చిపోకండి. ఈ విషయం చెప్పిన తర్వాత ఏ వస్తువులు తీసుకురావాలో అన్న విషయం 35వ అధ్యాయంలో చెప్పాడు. తీసుకొని వచ్చిన ముడి పదార్థాల ద్వారా ఏ వస్తువులను తయారు చేయాలో చెప్పాడు. ఏ వస్తువులను తయారు చేయడం చెప్పడంతో పాటుగా ఎవరు తయారు చేయాలో కూడా తెలియపరచడం జరుగుతుంది. బెస్లేలు గారు, అహోలియాబు గారు.
అందరూ వాటన్నిటిని తీసుకొని రావడం జరుగుతుంది. తీసుకొని వచ్చిన తర్వాత పని ప్రారంభిస్తారు. అది 36వ అధ్యాయం. పని ప్రారంభించి వారందరూ వారు పని చేసుకుంటుంటే ఆ అర్పణలు ఇంకా తీసుకొని వస్తూనే ఉన్నారు, తెస్తూనే ఉన్నారు. ఇంకా చివరికి పని చేసేవాళ్ళు ఏం చేశారు? పని ఆపేసి మోషే గారి దగ్గరికి వచ్చి, మనకు ఎంత అవసరమో దానికంటే మించి అత్యధికంగా వస్తుంది, ఇంకా చాలు అనేసరికి మోషే గారు పాళెం అంతటా చాటింపు వేసి తెలియజేయడం జరుగుతుంది. ఆ వచ్చిన వస్తువులతో ఇక పని ప్రారంభిస్తారు. ఆ పని ప్రారంభించిన దాంట్లో మొదట వారు చేసుకుంటూ వరుస క్రమంలో ఆలోచిస్తే, మొదట గుడారానికి అవసరమైనటువంటి తెరలు చేశారు. తెరలు చేసిన తర్వాత ఇరుప్రక్కల మరియు పడమటి వైపున ఉండే పలకలు వాటన్నిటి చేసుకుంటూ వచ్చారు. అడ్డతెర చేశారు, ద్వారమునకు తెర, ఇవన్నీ గుడారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుడారంను ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, గుడారం లోపల ఏ వస్తువులు ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో మందసం. మందసం ఒక్కటేనా? కరుణాపీఠం అంటే ఏంటి? ఆ మందసం మీద ఉండే మూత లాంటిది కరుణాపీఠం. ఇంకా ఏముంటాయి? మందసము, కరుణాపీఠం, ఇంకా చేయవలసిన వస్తువులు. మీరు పదాజ్ఞల పలకలు అంటున్నారు. పదాజ్ఞల పలకలు అంటే వీళ్ళు బెస్లేలు గారు ఏం చేయరు. ఏమేమి వస్తువులు ఉండాలి గుడారంలో? గుడారం లోపల అతి పరిశుద్ధ స్థలం లోపల ఏముండాలి? మందసము, కరుణాపీఠం. ఈ అడ్డతెరకు బయట ఏమేమి ఉండాలి? ఈ పరిశుద్ధ స్థలంలో బల్ల ఉండడానికి ఒక టేబుల్, రొట్టెలు ఉండేటువంటి ఒక ఫర్నిచర్, ఇటువైపు దీపస్తంభం, ధూప వేదిక, అది దాటుకొని బయటికి వెళ్తే ఎంట్రన్స్ ఆ డోర్కి, అక్కడ గంగాళం, బలిపీఠం. మనం ఇటు నుంచి వచ్చాం కనుక అవన్నీ కనబడుతున్నాయి. ఒకవేళ ఆ బయట నుంచి కాంపౌండ్లోకి ఎంటర్ అవుతూ చూసామనుకోండి, బలిపీఠం, గంగాళం, పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, ఒకవైపు దీపవృక్షం, మరొక వైపు సన్నిధి రొట్టెలు ఉండేటువంటి బల్ల, తెర తెరుచుకొని లోపలికి వస్తే మందసం, కరుణాపీఠం. మరి నిన్నటి 36వ అధ్యాయంలో ఏమేమి తయారు చేశారు? గుడారం ఒకటి తయారైంది. ఇరుపక్కల పలకలు, పైన వేయాల్సినటువంటి తెరలు అవి అయిపోయాయి. ఇవన్నీ అయిపోయాయి కనుక ఇక నెక్స్ట్ 37, 38లో దేని గురించి వివరించే అవకాశం ఉంటుంది? లోపల ఉండే వస్తువులు ఏమేమి తయారు చేస్తున్నారో వాటి గురించి చెప్తూ వస్తాడని మనం గమనించాలి. అందులో భాగంగా 37వ అధ్యాయంలోనికి ఈరోజు ప్రవేశిద్దాం. అయితే అడ్డతెరల గురించి వివరిస్తానని ఈరోజు నేను చెప్పాను నిన్నటి దినాన. తెరల గురించి మొదటైతే మనము ఈ అధ్యాయంలో ఉన్న విషయం గురించి చదువుకున్న తర్వాత సమయం అనుకూలిస్తే తెరల గురించి విందాం. లేదు అంటే రేపో ఎల్లుండో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు తెరల గురించి విందాం. ఆల్ రైట్. నిర్గమకాండము 37వ అధ్యాయం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. ప్రతిదీ తుమ్మకర్రతో చేస్తున్నాడు. ఫర్నిచర్ అంతా కర్రతో చేసిన తర్వాత దానిపైన కర్రలతో చెక్క అలా వదిలేస్తున్నాడా? ఆ కర్రలను మళ్ళీ బంగారు రేకులతో పొదిగిస్తున్నాడా? ఇది జ్ఞాపకం మీరు ఉంచుకోవాలి. దానికి ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుడు మనకు తెలియపరుస్తాడు. కర్ర చేయాలి, కర్రకు చుట్టూ బంగారు తొడుగు తగిలించాలి. అందులో కూడా ఏమైనా పరమార్థం ఉందేమో మనము ఆత్మీయంగా కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ చదువుకుందాం ఇక్కడ ఏముందో. నిర్గమకాండం 37వ అధ్యాయం మొదటి నుంచి. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. దాని పొడుగు 2 మూరల. మీరు వీడియో కూడా చూపించండి మా, బాగుంటుంది. త్వరగా వాళ్ళు వీడియో రెడీ చేసే లోపు అసలు తుమ్మకర్రతో ఎందుకు చేస్తున్నారు, ఆ తర్వాత దానికి బంగారు తొడిగింపు ఏంటి అనే విషయాలు వీడియో రెడీ అయ్యేలోపు మీకు వివరిస్తాను, టైం వేస్ట్ చేసుకోకుండా. మనం వాస్తవానికి కాలక్రమేణా ఏదైనా ఒక ఫర్నిచర్ కాలక్రమేణా జరిగిన విషయాల గురించి చెప్పే ముందు, ఒక ఫర్నిచర్ తయారు చేయాలంటే పచ్చి చెక్కతో చేయరు. ఆ చెక్క ఎండిపోవాలి. ఎండిన కర్ర ఉంటేనే ఫర్నిచర్ చేస్తే భవిష్యత్తులో అది పురుగు పట్టకుండా, చెదలు పట్టకుండా, పాడవకుండా అలా ఉంటుంది.
అంటే కర్ర ఎండిపోయిన తర్వాతనే దాన్ని చక్కగా ఫర్నిచర్ చేయడానికి సాధ్యమవుతుంది. ఇది మనకు అర్థమైతే విలాపవాక్యముల్లో ఎండిన కర్రల స్థలంలో ఎవరు కనబడుతున్నారో ఒకసారి విలాపవాక్యములు 4వ అధ్యాయం చూద్దాం. విలాపవాక్యములు 4వ అధ్యాయం, పేజ్ నంబర్ 684, 684 తెలుగు బైబిల్, 7-8 వచనాలు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను అని మనుషులు పాపం చేసినప్పుడు బబులోనులోకి చెరగా పట్టబడి వెళ్తున్నప్పుడు మా దేశంలో ఉన్నప్పుడు పాల వంటి దేహంతో ఉన్నారు వీళ్ళు. అయితే బబులోను చెరలోకి పోతూ వీరి దేహం చూస్తుంటే పాల లాంటి చర్మం కలిగిన వీరు బొగ్గు కంటే నలుపెక్కి కర్రలాగా ఎండిపోయిన బ్రతుకుల్లా కనబడుతున్నారు. సాధారణంగా ఒక కర్ర ఎప్పుడు అది ఎండిపోయిన స్థితికి వెళ్ళిపోతుంది అంటే దాంట్లో ఉన్న తడి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అది చచ్చిపోతేనే, దాంట్లో ఉన్నది ఏమీ లేకుండా పనికి రాకుండా పోవడం అంటే నా ఉద్దేశం ఏంటి, ఆ ఎండిన కర్రను తీసుకెళ్ళి మళ్ళీ భూమిలో నాటితే అది మొలక ఎత్తడం చాలా కష్టం, అవ్వదు కూడా. ఒకవేళ అది నరకబడి మొద్దొక్కటి లోపల ఉందనుకోండి భూమిలో, మళ్ళీ అది చిగురించచ్చేమో, కానీ ఎండిపోయే కర్ర పూర్తిగా ఊడిపోయి వచ్చింది అనుకోండి, అది ఎండిపోయింది, జీవించలేనిది, ప్రాణం లేనిది అది. ఇది మనకు అర్థమైతే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మన ఎండిన జీవితాలలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక క్రొత్తదనాన్ని, నవీనత్వాన్ని నింపుతున్నాడు. ఈ ఎండిపోయిన తుమ్మకర్రకు చుట్టూ ఏం చేస్తున్నాడట, బంగారపు పొదుగు చేసి లోపల ఎండిన కర్ర కనబడకుండా చేస్తున్నాడు. అక్కడ ఎండిన కర్ర విలువైనదా, బంగారం విలువైనదా? వెల విషయంలో ఆలోచిస్తే బంగారమే చాలా విలువైనది. అంటే ఎండిపోయిన మన జీవితాలను యేసు ప్రభు అమూల్యమైన జీవితాలుగా మారుస్తున్నాడు. ఇక ఎండిన జీవితాల మీద దృష్టి పెట్టుకోకుండా మీ యొక్క దృష్టి ఇదిగో సువర్ణమయమైపోయే ఆ మంచి భవిష్యత్తు కొరకు మీరు ఎదురు చూడండి అన్నట్లుగా ఒక చిన్న సందేశం అందులో ఉందని నేను అర్థం చేసుకున్నది మీకు చెప్పాను. నాకు అలానే కనబడుతుంది. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఎండిపోయి, సాధారణంగా చచ్చిపోతే శవం కర్రలాగా ఇలా నీలుక్కుపోతుంది, మళ్ళీ దాన్ని మడచలేం, ఏం చేయలేం, దాన్ని అట్లే బాక్స్లో పెట్టి శవాన్ని తీసుకెళ్తుంటాం మనం. ఎలాగైతే ఈ శరీరం చనిపోయినప్పుడు ఒక కర్రలాగా మారుతుందో, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితి కూడా ఒక ఎండిపోయిన కర్ర లాంటిదే. దానిని దేవుడు యేసు ప్రభు మహిమ గలదానిగా మారుస్తున్నాడు. వెల కట్టలేనంత గొప్పగా దాన్ని మారుస్తున్నాడు. ఎలా? ఈ ఎండిపోయిన దేహం సమాధిలోకి వెళ్ళిపోయి పురుగులు బట్టి చివరికి స్కెల్టన్ ఒక్కటే, అస్థిపంజరం ఒక్కటే నిలబెడితే ఒకరోజు యేసు ప్రభు రాకడ సమయాన మనమందరము సమాధుల్లో నుండి తిరిగి లేచి పరలోక సంబంధమైన మహిమ శరీరాన్ని పొందుకొని మేఘాలలో పరలోకానికి కొనిపోబడతాం. అలా ఈ గుడారంలో ఉపయోగించిన తుమ్మకర్ర ఎండిన మన జీవితాలైతే ఆ ఎండిన జీవితాలను మహిమ గల దేహముగా మార్చి పరలోకానికి తీసుకెళ్తున్నాడు ఆయన అనే సందేశం, ఒకటి చిన్న సందేశం అక్కడ దాగుంది. మీరు ఆలోచించాలి ఈ విషయాలను. ఆల్ రైట్, ఏం చూస్తున్నాం? నిర్గమకాండం 37 మందసం చూపించాలి. మందసం, నిర్గమకాండం 37 మొదటి నుంచి. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరల నర, దాని వెడల్పు 3 నర, దాని ఎత్తు 3 నర. దేని గురించి చూస్తున్నాం మనం? మందసం. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. మీరు బలిపీఠం చూపిస్తున్నారమ్మా. ప్రత్యక్ష గుడారపు
కన్స్ట్రక్షన్ గురించి, లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఉండే దాన్ని చూపించాలి. దిస్ వన్. చాలా ముందుకు వెళ్ళిపోతే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఈ తెర లోపల ఉన్నటువంటి లోపల ఉంది చూస్తారా, అది లోపల ఒక వస్తువు. ఇంకా ఎస్, దిస్ వన్ ఇక్కడ ఆపేసాను. రైట్, దీని గురించి 2వ వచనం. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములుండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించాను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి, మోతకర్రలు కనబడుతున్నాయి చూడండి, మోతకర్రలు అంటే మోయటానికి. లోపల ఉన్నదేమో తుమ్మకర్ర, దాన్ని చుట్టూ ఉన్నటువంటిదేమో బంగారం. 4వ వచనం. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేశాను. కరుణాపీఠం అంటే ఏమిటి? ఆ కెరూబులు కలిగి రెక్కలు విచ్చుకొని ఉన్నటువంటి మూత ఉంది చూసారా దాని మీద, అదే కరుణాపీఠం. అసలు దానికి కరుణాపీఠం అని ఎందుకు అనాలి? 34వ అధ్యాయము 6-7 వచనాలు. నిర్గమకాండం 34, 6-7 వచనాలు. యెహోవా అను ఆ నామమునకు మరింత అర్థాన్ని మనం చూసాం. ఏమిటది? యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. బస్సులో డ్రైవింగ్ చేస్తే సీట్ ఒకటి ఉంటుంది, స్టీరింగ్ పట్టుకొని కూర్చుంటాడు. ఆ కూర్చునే వ్యక్తి యొక్క సీటుని మనం ఏమని పిలుస్తాం? వెరీ గుడ్, దాన్ని డ్రైవర్ సీట్ అంటారు. అలానే అదే బస్సులో ఉండేనా, పర్లేదు, ఆఫ్లోనే పెట్టి, అదే బస్సులో డోర్ దగ్గర ప్రత్యేకంగా ఒక సీట్ కేటాయించింటారు ఒకరికి. అది ఎవరికి సీటు? కండక్టర్ కూర్చుంటాడు కనుక కండక్టర్ సీట్ అయింది, డ్రైవర్ కూర్చుంటాడు కనుక బస్సులో డ్రైవర్ సీట్ అయింది. అలానే ఆర్టీసీ బస్సుల్లో స్త్రీల కొరకు ప్రత్యేకంగా స్త్రీలు అని రాసింటారు అక్కడ. అంటే ఇప్పుడు అక్కడ ఎవరు వెళ్ళి కూర్చోవాలి? స్త్రీల కొరకు కేటాయించిన సీటు, అది స్త్రీలకు ఏర్పాటు చేసినటువంటి స్థలం. అలానే ఒక పెద్ద ఓడలో నావికుడు నడిపే ఓడ, సాధారణంగా అయితే బస్సులు డ్రైవ్ చేసే వ్యక్తిని అయితే డ్రైవర్ అంటారు. విమానాలని గాల్లో తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఏమో పైలట్, ఓడలను తీసుకెళ్లే వాళ్ళైతే ఏమనాలి? కెప్టెన్ అంటారు. పైలట్ కూర్చునే సీట్ అయితే దాన్ని ఏమని పిలవాలి మనం? పైలట్ సీట్. అలానే ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఒక అత్యున్నతమైన ఆఫీసర్ కూర్చునే ఒక టేబుల్ ఉంటుంది, ఆ చైర్ ఉంటుంది. ఆ ఆఫీసర్ కూర్చునే ఆ చైర్ని ఇప్పుడు ఏమని పిలుస్తాము? అది ఆఫీసర్ సీట్. డిఐజీ గారు కూర్చునే సీట్ అండి, ఎవరు కూర్చోకండి. అక్కడ ఇన్స్పెక్టర్ గారు కూర్చునే సీట్ అండి, అక్కడ డాక్టర్ కూర్చునే సీట్ అండి. అలా ఏ వ్యక్తి అయితే కూర్చుంటాడో ఆ వ్యక్తికున్న పనిని బట్టి, లేదా ఆ వ్యక్తి చేసే ప్రొఫెషన్, వృత్తిని బట్టి ఆ సీట్ని మనం ఏమని పిలుస్తాం? వారి పేరు చెప్పి పిలుస్తాం. డ్రైవర్ సీట్, కండక్టర్ సీట్, పైలట్ సీట్, డాక్టర్ సీట్, ఇన్స్పెక్టర్ సీట్. ఇలాంటివి ఎలానో కరుణామయుడు కూర్చునే సీటు కనుక అది కరుణాపీఠమైంది. అమ్మయ్య, అర్థమైందా? కరుణామయుని సింహాసనం అది. ఎక్కడ ఉంటాడు ఆయన? కెరూబుల మధ్య ఉంటాడు. కెరూబుల మధ్య. ఇదంతా ఏమిటి? ఇది ఒక ఆకారం, నీడ, ఛాయ. నిజస్వరూపం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కొండ మీద చూపించాడు. పరలోక సంబంధమైనవి మోషే గారికి కొండ మీద చూపించాడు. అంటే పరలోకంలో ఆయన సింహాసనం వేటి మధ్యలో ఉందట? ఇలాంటి కెరూబుల మధ్య. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1
ఇందులో మీరింటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాల్సిన వచనాలు చెప్తాను. వీలైతే మొదటి అధ్యాయం మొత్తం చదువుకోండి. ఈ మొదటి అధ్యాయము చదువుకుంటూ పోతే ఇక్కడ మనకు 18వ వచనంలో వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను, ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. అలా చెప్పుకుంటూ వచ్చి 22వ వచనంలో మరియు జీవుల తలలపైన ఆకాశమండలం వంటి విశాలత ఉన్నట్టుండెను, అది తలతలలాడు స్ఫటికంతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. 23వ వచనం ఆ మండలం వంటి దాని క్రింద జీవుల రెక్కలలో 2 ఒక దాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను, 2 వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టునకును జీవులకును ఆ తట్టునకునున్న జీవులకును, అనగా ప్రతి జీవికి అలాగున రెక్కలుండెను. రెక్కలున్న జీవులు కనబడుతున్నాయి. అలా చదువుకుంటూ పోతే 26వ వచనంలో ఆ జీవుల తలలపైనున్న అని 26వ వచనం, వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం వంటి దొకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. అలా ఈ నరస్వరూపియగు ఆయన 27వ వచనంలో చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికి నడుము మొదలుకొని దిగు వరకు ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టూను తేజోమయముగా కనబడెను. అలా ఆయన సింహాసనము దూతల మధ్య కెరూబుల మధ్య ఉన్నట్లు కనబడుతోంది. కాబట్టి ఇక మీద కరుణాపీఠం అని చూసినప్పుడు దానికి ఎందుకు కరుణాపీఠం అని పేరు వచ్చింది అని అంటే నిర్గమకాండం 25 20వ వచనం, ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టునుండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచారు. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పేదని ఇక్కడ నుంచి మీతో మాట్లాడతానంటున్నాడు ఆయన. అది వస్తువు కనుక అలా చిన్నగా కనబడుతుంది, కానీ పరలోకంలో ఎంత విశాలంగా ఉందో మనకు తెలియదు. ఆయన సింహాసనం అది, దాని పేరు కరుణాపీఠం. ఎందుకు కనికరము కలిగిన పీఠం అని పేరు వచ్చింది దానికి? 34వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతం, కరుణామయుడు కూర్చునే సింహాసనం అది. కనికరము చూపే దేవుడు ఆయన. కనికరము చూపే దేవుడో కాదో మరొకసారి చూద్దాం. ఇంకొక చోట మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7 18వ వచనం చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి అంటే ఏంటి? మిమ్మును కరుణించి క్షమించి కనికరము చూపి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట ఎందుకు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపం ఉంచాడు. కనికరము చూపే కరుణామయుడు గనుక ఆయన కూర్చునే సింహాసనానికి ఏమని పేరు వచ్చింది? కరుణాపీఠం. కాబట్టి ఇక మీదట భవిష్యత్తులో ఏంటంది? మెర్సీ సీట్, ఇంగ్లీష్లో మెర్సీ సీట్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో మెర్సీ సీట్ అని ఉంటుంది. ఎందుకది? కరుణామయుడు కూర్చునే స్థలం, కరుణామయుడు ఉండే స్థలం అది. ఆల్ రైట్, ఆకాశం నా సింహాసనం, అదే ఆ కరుణామయుని సింహాసనం, పరలోక సంబంధమైనది. వచ్చేద్దాం నిర్గమకాండం 37. ఎక్కడున్నాం మనం? 7వ వచనంలో ఉన్నాం. మరియు 2 బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటిని నకిషీ పనిగా చేశాను. ఇక భవిష్యత్తులో మీరు ఎప్పుడన్నా ఒంటరిగా బైబిల్ చదువుకునేటప్పుడు మీ వ్యక్తిగతంగా కరుణాపీఠం వస్తే ఏంటపై కరుణాపీఠము అని మీరు అనుకోకుండా ఈ వర్షాలని గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో రాబోయే తరాలకు మీరు చెప్పాలి. చూద్దాం 37వ అధ్యాయం 7వ వచనం నిర్గమకాండం. మరియు 2 బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటిని నకిషీ పనిగా చేశాను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేశాను.
ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను, వాటి ముఖములు కరుణాపీఠం వైపుగా ఉండెను. ఆల్ రైట్, ఇంతటితో మందసం తయారు చేయడం అయిపోయింది. వేరే వస్తువు దగ్గరకు వస్తున్నాడు 10వ వచనం నుండి. వీటన్నిటి గురించి మీకు వివరించాను కనుక వివరణలోనికి వెళ్ళట్లేదు. అధ్యాయం చదువుకుంటూ పోతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా అర్థం కాకపోతే మీరు దయచేసి చేయొద్దండి. ఎవరన్నా ఏమని అనుకుంటారేమో, నేను చేయెత్తితే నాకు అర్థం కాలేదని. నో, ఐ ఫీల్ దట్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్, మనమంతా ఒక దేవుని కుటుంబం అని నేను భావిస్తున్నాను. మీరు భావిస్తుంటే మీరు కూడా ఆ విధంగా ఫ్రీగా ఓపెన్గా చెప్పండి. బ్రదర్ మాకు అది అర్థం వాళ్ళకి మళ్ళీ చెప్పండి. 10వ వచనం, మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేశాను. చదువుతుండగా ఇది ఏ బల్లనో మీరే చెప్పాలి. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరెడు, దాని ఎత్తు 3 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జమను చేశాను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూ బంగారు జమను చేశాను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి దాని 4 కాళ్లకు ఉండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేశాను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను, అనగా దాని గంగాళమును, దాని ధూప కలశమును, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేశాను. ఏమై ఉండొచ్చు ఈ బల్ల? మళ్ళీ చదువుదాం ఒకసారి. ఈ బల్ల ఏ బల్ల అయి ఉండొచ్చు? 10వ వచనం నుండి, మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేశాను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరెడు, దాని ఎత్తు 3 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి, ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ తీసి పెట్టండి మా. ఎక్సోడస్ 37, లేకపోతే ఎన్కేజేవి ఈజ్ ఆల్సో ఫైన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. పదవ వచనం నుండి కనబడుతున్నది బల్ల అనే పదం అక్కడ కనబడుతుంది కనుక రొట్టెలు ఉంచడానికి ఉన్నటువంటి బల్ల, టేబుల్. మరొకసారి చదువుదాం. ద టేబుల్. మరియు అతడు, ఇమేజ్ కూడా, అది వీడియో కూడా చూపించండి. రొట్టెలు ఉండేటువంటి బల్ల. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేశాడు. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరెడు, దాని ఎత్తు 3 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేశాను. చూస్తున్నారా టేబుల్ చూడండి ఎలా ఉందో. దాని మీద 12 రొట్టెలు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెబుతున్నాడు, మీకు జీవాహారం నేనే అనే విషయం అక్కడ. 12వ వచనం, దానికి చుట్టూ బెత్తడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూ బంగారు జవన చేసిన. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్లకు ఉండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను. ప్లే చేయండి మాదే. చూసారా, మోయుటకు సైడ్స్లో హోల్స్ కనబడుతున్నాయి. తుమ్మకర్రతో చేసాడు. చిన్న టేబుల్. ఆలయంలో ప్రవేశిస్తే ఇది ఏ వైపు ఉంటుంది? మన చేతికి కుడివైపున ఉంటుంది. అంటే ఏ దిక్కులో ఉన్నట్లు ఇది? ఉత్తరపు వైపు. ఈ బల్ల, ఆ రొట్టెలు దేనిని సూచిస్తున్నాయి? యేసు ప్రభువే జీవాహారమై ఉన్నాడు. వాటి మధ్యలో మోతకర్రలు వస్తున్నాయి. దేన్ని ఉపయోగించారు మోతకర్రకు? తుమ్మకర్ర. 14వ వచనం, బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను, బల్ల మీద నుండి దాని ఉపకరణములు. ఆపండి మా ఒకసారి. ఇప్పుడు బల్ల చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టాలిగా.
ఆ ప్లేట్ గురించి మాట్లాడుతున్నాడు. దాని ఉపకరణములు అంటే యాక్సెసరీస్, అనగా దాని గంగాళమును, దాని ధూప కలశములను, అది కూడా ఒక చిన్న జార్ లాగుందా, అది ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేశాను. తర్పణం చేయుటకు అనే అర్థం ఏంటి? పిండి పిసకడానికి. రొట్టెలు చేయాలంటే పిండి పిసకడానికి మన ఇంట్లో పెద్ద బౌల్ లాగా ఉంటుంది కదా, బాణలు అంటారు, ఏమంటారు, అలాంటిది. అవన్నీ కూడా చేశాడట. ఇక్కడ బొమ్మలో కనపడట్లేదు అంటే వాళ్ళు వీడియోలో చేయలేదు, నేను చెప్పలేను దానికి. మరి ఆల్ రైట్, గుడ్. వచ్చేద్దాం 17వ వచనం. ఇప్పుడు రెండవది నేను చదువుతుండగా మీరు రెండవ దానికి అంటే ఈ అధ్యాయంలో మూడవది. అతను మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నకిషీపనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షం యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. చూస్తున్నారు కదా వీడియోలో. మధ్యలో ఉన్నటువంటిదేమో దీపస్తంభం, మధ్యలో ఉన్నటువంటిది, దాని చుట్టూ ఒకవైపు 3, మరొక వైపు 3 వచ్చాయి. దాని గురించి వివరిస్తున్నాడు. ఒక కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు. కలశము అంటే చెంబు లాంటిది. 3 ఉన్నాయి చూడండి అక్కడ. గుడ్. రెండవ కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండను. ఒకటే మోడల్లో కనబడుతున్నాయి. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములు ఉండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదే మేలిమి బంగారుతో నకిషీపనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేశాను. దాని ఉపకరణములంటిన్నింటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేశాను. ప్లే చేయండి మా. ఉపకరణములు అంటే దాంట్లో నీ ఆయిల్ పోయడానికి, ఆయిల్ నింపుకోవడానికి, వీటన్నిటికీ అవసరమైన వస్తువులు. ఆ ల్యాంప్ స్టాండ్ దగ్గర కింద చూపిస్తాడు. అదిగోండి, స్టాప్ ఎట్. వాటి యాక్సెసరీస్కి అవసరమైనవన్నీ కూడా చేశాడు అని చెప్తున్నాడు అక్కడ. ఒకవేళ దీని వివరణ ఎవరైనా వినకుండా ఆ రోజు రాకుండా ఉంటే మన ద బైబిల్ మెసేజెస్ ఛానల్లో, యూట్యూబ్లో దీనికి సంబంధించి వివరణ. దీపస్తంభం వెలిగే ఆ దీపమేమో సంఘాలకు వెళ్తున్నటువంటి సేవకులు, తర్వాత దీపస్తంభాలేమో ఆయా ప్రాంతాలలో ఉండే సంఘాలు. వీటన్నిటినీ వెలిగించేది ఎవరు అని అంటే యేసు ప్రభు అనే వెలుగు లోకంలోనికి వచ్చి మనల్ని వెలిగించాడు. ఇలాంటి వివరణ అంతా చాలా విషయాలు మనం విన్నాం. కాబట్టి ఈ అధ్యాయంలో ఎన్ని వస్తువులు తయారు చేశాడు ఇప్పటి వరకు? 1 మందసం, దాని మీద ఉండే కరుణాపీఠం, తర్వాత సన్నిధి రొట్టెలు ఉంచే బల్ల, తర్వాత దీప వృక్షం. ఇప్పుడు ఏం చేస్తున్నాడో 25వ వచనం నుండి చూద్దాం. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాను. దాని పొడుగు 3 దాని వెడల్పు 3 అది చచ్చౌకముగా నుండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను. దాని మోత కర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను ఆ బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు, దాని జవకు దిగువను వాటిని వేశాను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపాను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేలకుని చేత చేయించాను. మీరు ఇంకా వెతుకుతున్నారా దాన్ని? ఇందులో ఉండదమ్మా, నాట్ దిస్ వీడియో, లాస్ట్లో వచ్చింటుంది అది. ఇది 3A కాదు, 3A కూడా కాదు. దిస్ వన్. పరిశుద్ధుల ప్రార్థనలే ధూపం అనేది ఒకటి విన్నాం. దానితో పాటుగా యేసు ప్రభు మన నిమిత్తమై పరిమళ వాసనగా ఆయన తనను తాను సమర్పించుకున్నాడని కూడా మనం చదువుకున్నాం.
దానికంటే ముందు మన గురించి ఆయన ఎన్నో ప్రార్థనలు చేసి ప్రభువా వీరిని క్షమించు, చివరికి శిలువ మీద 7 మాటల్లో మొదటి మాట వీరిని క్షమించు అనే ఒక ప్రార్థన. స్టాప్ ఇట్ మా. ఇది ఒక ధూప వేదిక. 25వ వచనం నుండి చూస్తే అతడు తుమ్మకర్రతో ధూప వేదికను చేశాను. కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇది తుమ్మకర్ర, దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా ఉండెను 4 వైపులుగా. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు అని అంటే ఏంటి, అక్కడ కనబడుతున్న 4 ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి, ప్లే చేయండి, బంగారు రేకులు పొదిగించి అంటే బంగారు రేకులు వస్తుండాలి. వెరీ గుడ్. దానికి చుట్టూ బంగారు జవను చేశాను, కనబడుతున్న డిజైన్స్ వీటన్నిటిని. దాని మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి, 2 ఉంగరములు మోయటానికి, అదిగోండి ఉంగరములు బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు దాని 2 మూలల యందు దాని జవకు దిగువను వాటిని వేసాను. ఇప్పుడు మోతకర్రలు, దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపాను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించాను. స్టాప్ ఇట్. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ వీడియోస్లో మనం ఇవన్నీ. ఆ రోజు అరణ్యంలో ఉన్నప్పుడు బెసలేలు గారు చేస్తున్నప్పుడు ఎవరైనా కెమెరా తీసుకొని వీడియో షూట్ చేసినవా, లేకపోతే ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా చదువుకొని కంప్యూటర్ యానిమేషన్ నేర్చుకొని 3D 2D 3D ఇలాంటి చదువులు చదువుకొని ఆ చదువులతో చేసిన వీడియోలో మీరు చెప్పండి. ఇది చదువులతో చేసినటువంటి వీడియో. ఆ కాలంలో వారు నిజంగానే గుడారం ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడే కెమెరాలు ఉంటే ఇవంతా మనం ఈరోజు ఇంత కష్టపడే వాళ్ళం కాదు. అంటే మీకు అందరికీ అర్థమైపోతుంది కదా, ఇది ఎవరో చదువుకొని కంప్యూటర్ యానిమేషన్ డిజైనింగ్ ఇవన్నీ నేర్చుకుని కంప్యూటర్లో తయారు చేశారని. ఎందుకు చెప్తారనే విషయాలు, మనం బాగా చదువుకుంటే ఇలాంటివి ఎన్నో చేసి బైబిల్లో అర్థం కాని చాలా విషయాలు అర్థమయ్యే విధంగా మనము ప్రజలకు తీసుకెళ్ళడానికి సాధ్యమవుతుంది. అందుకే ఎవ్రీ ఎడ్యుకేషన్, మీరు ఏ గ్రూప్ అయినా తీసుకోండి, వెదర్ యు ఆర్ ఎ సైన్స్ స్టూడెంట్ ఆర్ ఆర్ట్స్ స్టూడెంట్ ఆర్ టెక్నికల్ స్టూడెంట్, ఎనీబడి, బైబిల్లో ఉన్న చాలా విషయాల గురించి. ఒక సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, సైన్స్ స్టూడెంట్ అయితే ఎండిపోయిన గింజ భూమిలోకి వెళ్తుంది. అందులో అన్ని మార్పులు ఎలా జరుగుతున్నాయి, మట్టిలోకి పోతున్నాయి. మట్టిలోకి వెళ్ళిన తర్వాత గింజ పూర్తిగా మార్పు చెందుతుంది. మార్పు చెంది అది మళ్ళీ పచ్చని చెట్టుగా మారి అందులో నుండి ఎండిన గింజ ఫలభరితమవుతుంది. ఎండిపోయిన దానిలో నుండి జీవం పుట్టుకొస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని సైన్స్ స్టూడెంట్స్ ప్రభు యొక్క పునరుత్థానం గురించి చెప్పచ్చు. ఇలా సైన్స్ స్టూడెంట్స్ వివరించేటప్పుడు ఇది ఎలా జరుగుతుందో ఈ ప్రాసెస్ అంతా ఇలాంటి యానిమేషన్లో కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు కంప్యూటర్ డిజైనింగ్లో గింజ భూమిలోకి ఎలా వెళ్తుంది, వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎన్ని రోజులకి ఇది బయటకు వస్తుంది, ఇలాంటివన్నీ ఈ డిజైనింగ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, అంటే మాయా అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇలాంటి డిజైనింగ్ ఏవైతే ఉన్నాయో మూవీస్ యానిమేటెడ్వి చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఇవి చేయొచ్చు. సరే, ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఎకనామిక్స్, ఫైనాన్స్, సోషల్ స్టడీస్, పొలిటికల్ సైన్స్ ఇలాంటివి చదువుకునే విద్యార్థులు ఉండొచ్చు. పొలిటికల్ స్టూడెంట్స్ అయితే ఎలా చెప్పచ్చు దేవుని వాక్యాన్ని, నాయన నువ్వు ఒకవేళ మంచి రాజకీయాల గురించి చదువుతూ ఉంటే బైబిల్లో జరిగిన రాజకీయాలు చూడండి ఒకసారి. ఆహాబు, యెజెబెలు రాజకీయం చేసి ఒక మంచి వ్యక్తిని చంపేశారు, నాబోత్. అలానే రాజులు దేవునికి లోబడి మంచి కట్టడలను పాటించకపోవడం వల్ల రాజ్యాలు నాశనం అయిపోయాయి. అలా పొలిటికల్ స్టూడెంట్స్ అలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. తర్వాత ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఎకనామిక్స్ వీళ్ళు ఎలా చెప్పచ్చు, నాయన ఆది కాండంలో యోసేపు గారి జీవితం చూడండి. ఐగుప్తు రాజైన ఫరో కల వచ్చింది,
ఆ కలలో 7 సంవత్సరాలు మంచి పంట పండింది, 7 సంవత్సరాలు పాడైపోయిన పంట పండింది. కాబట్టి పాడైపోయిన కరువు రోజుల్లో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి సామాగ్రిని కొంచెం దాచుకొని పెట్టుకోవాలి. భవిష్యత్తు బాగుండాలంటే కొంచెం ముందుగానే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం దాచిపెట్టుకోవాలి. అది ఆదికాండం. అలానే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పరలోకంలో మీ ధనమును దాచిపెట్టుకోవాలని ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు, ఆర్థిక శాస్త్రం చదువుకున్న వాళ్ళు పరలోకం యొక్క ధననిధి గురించి చెప్పడానికి సాధ్యమవుతుంది. అలా అన్నింటి గురించి ఒక ఇంజనీరింగ్ చదివాడు అనుకోండి, చూసారా ఈ ఇంజనీరింగ్లో దేవుడు చెప్పిన కొలతలు ఇవన్నీ ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా నిర్మించారు. ఎలాగైతే ఒక మంచి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వర్క్ జరిగి దీన్ని ఎలా నిర్మించాడో, అలానే భవిష్యత్ కాలంలో దేవుని మందిరం నిలబడడానికి అపోస్తలైన 12 మంది కలిసి చాలా పనులు చేశారు. ఈ మందిరం నిలబడడానికి 12 మంది ఇశ్రాయేలు కుమారులు పనిచేస్తే ఆ రోజు ఆ మందిరం ఆత్మ సంబంధమైన క్రొత్త నిబంధనలో కనపడే ఆ మందిరం నిలబడడానికి 12 మంది అపోస్తలులు పనిచేశారు. చక్కగా ఆత్మ సంబంధమైన ఆలయాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు మనందరి మీద కూడా ఒక మంచి బాధ్యత ఉంది. ఇన్ని రకాలుగా భూమి మీద ఇన్ని సివిల్ ఇంజనీరింగ్ పనులు చేస్తూ ఇన్ని నిర్మాణాలు చేసేటప్పుడు మన అవసరాల కొరకు కన్ను మూసిన తర్వాత దేవుడు మన కొరకు ఇంకెంత గొప్ప పరలోకాన్ని నిర్మించి ఉంటాడో ఒక ఆ నిర్మాణం గురించి చూడండి. ఆటోక్యాడ్ నేర్చుకుంటారు, ఇంజనీరింగ్ ఆటోక్యాడ్ అనే సాఫ్ట్వేర్. అలా మనం చదివే ప్రతి ఎడ్యుకేషన్ బైబిల్ యొక్క గొప్పతనం గురించి వివరించడానికి దెర్ ఆర్ సో మెనీ వేస్, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ అన్ని మార్గాల ద్వారా వివరించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. సరే, ఎన్ని వస్తువులు తయారయ్యాయి 37వ అధ్యాయంలో చెప్పగలరా? మందసం, కరుణాపీఠం, సన్నిధి రొట్టెలు ఉంచే ఒక బల్ల, దీపవృక్షం, ధూపవేదిక. అంటే ఇప్పుడు గుడారము లోపలున్న వస్తువులన్నీ తయారయ్యాయా, గుడారము బయటున్న వస్తువులు తయారయ్యాయా? గుడారం లోపలున్న వస్తువులు తయారయ్యాయి. వింటున్నారా అందరూ? జాగ్రత్త వినాలి. ఒకటి గమనించండి, వింటున్నారా అందరూ? జాగ్రత్తగా వినాలి అని అంటుంటా నేను వాక్యం ప్రకటించేటప్పుడు చెప్తూ ఉంటాను. ఆ మాట అనడంలో ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ చెబుతుంటే మీరు ఏదో పని చేస్తున్నారని. మీరు అనంటే అందరూ కాదు, మీలో కొందరు. ఆ కొందరు అలాంటి పని చేస్తున్నారు కనుక వింటున్నారు అందరూ జాగ్రత్తగా వినండి అంటుంటాను. అంటే అర్థం ఏంటి? మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, వేరే ముచ్చటేం పెట్టుకోకండి. అది దాని ఉద్దేశం. 38వ అధ్యాయం మొదటి నుండి, అంటే గుడారము లోపలున్నవి తయారయ్యాయి. అది 37వ అధ్యాయం. అసలు ఎంత క్రమంగా ఉంది చూడండి నిర్గమకాండం యొక్క స్ట్రక్చర్. చాలా సందర్భాల్లో మేము ఈ గ్రంథాన్ని చదువుతున్నాం కానండి, ఐగుప్తులో నుండి బయటకు వచ్చినంత వరకు మాత్రమే మాకు అర్థమైంది. ఎర్ర సముద్రం దాటేంతవరకు మాత్రమే మాకు అర్థమైంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు ఇక అనే పరిస్థితుల్లో ఇరుక్కుపోతుంటాం నిర్గమకాండం విషయం. నిజమా కదా చెప్పండి? ఎందుకు మనం అలా స్ట్రగుల్ అయ్యి సఫర్ అవుతూ స్టక్ అయిపోతామో కారణం ఏంటంటే ఈ కొలతలు, ఈ వస్తువులు ఇవన్నీ మనకు అర్థం కాని పరిస్థితి. కానీ ఇప్పుడు మనం వరుస క్రమంలో అన్నీ వినుకుంటూ వస్తున్నాంగా, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది. అసలు ఈ క్రమం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొదట మోషే గారు జన్మించారు. ఆ తర్వాత మోషే గారిని దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే పుట్టిన బిడ్డను వెంటనే తీసుకెళ్ళి ఫరో దగ్గర నిలబెడితే ఎక్కడ సాధ్యమవుతుంది? ఈ మనిషి పెద్దోడు అవ్వాలి. 80 ఏండ్ల వయసు వస్తే పెద్ద మనిషి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను కొంచెం చెవిని ఇవ్వాలి అని ఆలోచిస్తారు ఎవరైనా కూడా, రాజులు. అదే చిన్నపిల్లడు ఆటలాడుకునేటోడు వెళ్ళాడు అనుకోండి, ఎవరు వింటారు? పక్క జరగని అంటారు చిన్నపిల్లలు అయితే. అందుకు దేవుడు 80 ఏండ్లు మోషే గారికి వచ్చేంత వరకు బిడ్డను పెంచుకుంటూ వచ్చాడు. ఆ క్రమం అయిపోయిన తర్వాత టైం వచ్చింది, నువ్వు నిలబడు, నౌ యూ ఆర్ ఎలిజిబుల్. నువ్వు ఇప్పుడు ఫరో ఎదుట వెళ్ళి మాట్లాడితే 80 ఏండ్ల పెద్ద మనిషి వచ్చాడని చెప్పేసి నీ మాటలు వింటాడు. మనం కూడా చూడండి, ఒక పెద్ద ఆయన వృద్ధాప్యంలో వచ్చి అలా నడుచుకుంటూ వస్తే మనము ఒకవేళ చైర్లో ఉన్న ఆయన ఎవరో తెలియకపోయినా మనం లేచి పెద్ద మనిషి వస్తున్నాడు, కొంచెం పెద్ద ఆయన వస్తున్నాడు తాతగారు అని కుర్చీ ఇస్తాం. దట్స్ హౌ వీ రెస్పెక్ట్ ది ఎల్డర్స్. అలా అంతా అయిపోయిన తర్వాత చెప్పాడు వచ్చి, ఇదిగో ఫరో దేవుడు చెప్పాడు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడని. మేము వినమన్నావు, సరే నువ్వేం చేస్తావో చూసుకో, మా దేవుడి ముందు నిలబడ్డామని ఫైటింగ్ మొదలైంది. ఫైటింగ్ మొదలైన తర్వాత సరే అని ఓడిపోయాడు.
వీళ్ళు దాటుకొని ఎర్ర సముద్రం దాటుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు, మోషే నీకు ఇప్పుడు పొదలో కనపడ్డాను, ఒకరోజు వస్తుంది నువ్వు వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తావు. ప్రభు నువ్వు చెప్పినట్లే ఇక్కడికి తీసుకొచ్చాను తండ్రి, ఏం చేయమంటావు ప్రభు అని కొండెక్కాడు. కొండెక్కిన తర్వాత సరే ఇవన్నీ చేయాలి అని చెప్పి రాపో అంటే చెప్పేసి తిరిగేసి మళ్ళీ చెప్పి మళ్ళీ తిరిగి మొత్తానికి అయితే అక్కడికి వచ్చాడు. అంత అయిపోయిన తర్వాత ఇక మందిరం నిలబెట్టాలి, అనేక విషయాలు చెప్పి వీళ్ళు కిందికి వచ్చేసరికి ఇక పిల్లలు కదా తప్పు చేశారు. ఏం చేశారు, దూడం చేసుకొని తప్పు చేశారు. ఆ సమయంలో ఆగ్రహం ఉగ్రతకు దేవుడు వీళ్ళని చంపేస్తాను నేను పెంచుతాను అన్నాడు దేవుడు. అయినా కూడా ప్రభువా అని మళ్ళీ ప్రార్థన. ఇదిగో మన మీద ఉగ్రత మండిన ప్రతిసారి యేసు ప్రభు కూడా మన పక్షాన రోమాపత్రిక 8వ అధ్యాయంలో మన కొరకు సిలువ మీద మరణించిన ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ ప్రభు వలన మళ్ళీ తిరిగి మనము దేవుని దగ్గరికి వస్తున్నాం, సమాధాన పడుతున్నాం. అంటే మునుపు దూరస్తులైన మనము దేవుని వద్దకు యేసు ప్రభు ద్వారా మనం చేరుకుంటున్నాం. ఈ సందేశం అంతా అయిన తర్వాత సరే దేవుడు మందిరం నిర్మించమన్నాడు, అందరం రండి మనమందరము ఒక ఏమేమి దేవుడు చెప్పాడు, వెండి రక్తవర్ణము, నీల ధూమ్ర రక్తవర్ణాలన్నీ తీసుకురావాలని సరికి సరే మీరు చెప్పారు మోషే గారు, మా తప్పు అయిపోయింది క్షమించండి, ఇక మీరు దూడలు గిడలు మేమేం చేసుకోము, వెళ్ళి తీసుకొస్తామని విస్తారంగా తీసుకొచ్చారు. అందులో కూడా ఒక మంచి అద్భుతమైన పాఠాలు చెప్పాడు. ఏమిటది, 2 నాయకులను చూపించాడు. ఒకరు అహరోన్ గారు, ఇంకొకరు మోషే గారు. అహరోన్ గారు ఏం చేశారు, ఇష్టం వచ్చినట్లు జనాలను వదిలేశాడు, చెడిపోయారు. అదే మోషే గారు రాగానే ఎవరైతే విచ్చలవిడిగా తిరుగుతున్నారో వాళ్ళ అన్న అహరోన్ గారు చేసినటువంటి పని ప్రజలను విడిచిపెట్టేశాడు కదా. విడిచిపెట్టేసిన తర్వాత మోషే గారు వచ్చి మీరు చేస్తున్నది చాలా తప్పు అని చెప్పి హెచ్చరించగానే అందరూ మళ్ళీ దారిలోకి వచ్చేసారు. అందరూ మళ్ళీ దారిలోకి వచ్చి ఏం చేయమంటారు చెప్పండి అంటే దేవుడు మందిరం నిర్మించమన్నాడు, మీరు అన్నీ తీసుకురండి అనేసరికి అందరూ ధారాళంగా విస్తారంగా తీసుకొచ్చారు. సరే అన్ని వస్తువులు వచ్చాయి కదా, ఇక అవన్నీ తయారు చేద్దామని చక్కగా ఒకదాని తర్వాత ఎందుకు ఇది కూడా ఒక క్రమం చూడండి. నిన్న మనం విన్న దాంట్లో ఫస్ట్ గుడారం వేశారు. గుడారం కాకుండా ఈ వస్తువులు చేసింటే ఈ కొత్తగా తయారు చేసిన వస్తువులు తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, బయట ఎక్కడో ఎండలోనో చెట్టు కిందనో ఎండ పెట్టాలి, పాడైపోతాయి. అందుకే ఒక క్రమంలాగా మొదట నిన్న నీల ధూమ్ర రక్తవర్ణములతో తెర వేసాడు, ఆ తెర అయిన తర్వాత మేక వెంట్రుకలతో వేసాడు, ఆ తర్వాత ఎరుపు రంగు వేసిన జంతు చర్మాలు పొట్టేళ్ల తోళ్లతో అన్నీ వేసాడు, సముద్రవత్సల తోళ్లతో వేసి చెక్కలన్నీ వేసి ఫస్ట్ ఇంటిని తయారు చేశారు. మనం కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు చూడండి, ఇటుకలు సిమెంటు రాళ్ళు అన్నీ ఏమేమో అన్నీ చెత్త అంతా ఫస్ట్ ఇల్లు నిలబెట్టేస్తాం మనం. అలా ఇల్లు నిలబెట్టిన తర్వాత లోపల వాటన్నిటి శుభ్రం చేసి ఆ తర్వాత మెల్లిగా ఒక సోఫా సెట్, ఒక రెఫ్రిజిరేటర్, ఈ వాషింగ్ మిషన్లు అవన్నీ మనం తెచ్చిపెట్టుకుంటాం. ఒకవేళ ఇల్లు కట్టకముందే సోఫా సెట్, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్లు ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి, స్థలం లేదు. చూసారా మనకెలా కామన్ సెన్స్ పనిచేస్తుంటుందో అక్కడ కూడా దేవుడు నిన్న ఏం చేశాడు, ఫస్ట్ గుడారం చేపించాడు, అది 36వ అధ్యాయం. తర్వాత గుడారం అయిపోయిన తర్వాత వస్తువులన్నీ చేశాడు. కాబట్టి లోపల ఇల్లంతా సెట్ అయింది నాయన. ఇప్పుడు మనం కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఇల్లు, ఆ తర్వాత లోపల సోఫా సెట్టు, బెడ్రూమ్లో మంచము, బెడ్, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ అవన్నీ సెట్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు సెట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుందంటే ఇంట్లో ఎప్పుడు ఉంటున్నాం కదా, కొంచెం పూల మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇంట్లో పూల మొక్కలు తెచ్చి మనం బెడ్రూమ్లో కిచెన్లో పెట్టుకుంటాం అని చెప్పండి, లేదుగా బయట కాంపౌండ్కి ఇంటికి మధ్యలో అక్కడ పెట్టుకుంటాం. ఎలాగైతే ఇంటిని సెట్ చేసుకున్నాక బయటకు వస్తామో దేవుడు కూడా ఈ గుడారం అంతా అయిపోయింది, ఇక బయటికి రంటారు నాయన అని చెప్పేసి బయటికి తీసుకొచ్చాడు. అలా బయటకు వచ్చిన తర్వాత బయట ఉండే వస్తువులు తయారు చేపిస్తున్నాడు. అదే 38వ అధ్యాయం. ఆల్ రైట్, గుడ్, కమ్ బ్యాక్. ఇప్పుడు చెప్పండి, నిర్గమకాండం కష్టంగా ఉందా అర్థం చేసుకోవడానికి? నా తృప్తి కొరకు లేదంటున్నారా? ఎట్లా మాట్లాడినా కష్టమే. ఒకవేళ నిజంగా అర్థమైందన్నారు అనుకోండి, ఎస్ మీరు అన్నారుగా లేచి పండి అడుగుతాను, క్వశ్చన్లు అడుగుతారు, అప్పుడే అడుగుతారు. సిద్ధమేనా? గుడ్. మనము గోషేన్లో చూద్దాం ఈ ప్రశ్నల వర్షం, టైం ఉంటే. 38. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠములు చేశాను. ఎక్కడుంటుంది దహన బలిపీఠము? బయట ఆవరణంలో. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చచ్చౌకమైనది దహన బలిపీఠం.
దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి, దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేశాను. చూస్తున్నారు అక్కడ, చూడండి అక్కడ ఇవన్నీ చేశాడు. దాని ముండ్లు, దాని బిందెలు, ఇలాంటివన్నీ. ఎందుకు? ఆ రక్తము, మాంసము, ఎముకలు అవన్నీ కాలిపోయిన తర్వాత అవన్నీ తీసి పక్కనేయడానికి, వీటన్నిటికీ. అది 2వ వచనం. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి, దానికి ఇత్తడి రేకు పొదిగించాను. లోపలున్నవేమో బంగారు రేకు పొదిగించారు, బయటున్న దీనికేమో ఇత్తడి చేశాడు. ఈ బంగారు, వెండి, ఇత్తడి గురించి మీకు ఇంకా చెప్పలేదు. ఇంకా మనకు 2 రోజులు టైం ఉంది, చూద్దాం ప్రభు చిత్తమైతే వీటన్నింటిని వివరించుకోవడానికి. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నింటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, కనబడుతున్నాయా? బిందె, గరిటె, గిన్నె, దాని ముండ్లు, దాని అగ్ని పాత్రలను చేశాను. దాని ఉపకరణములన్నిటినీ, యాక్సెసరీస్ అన్నిటినీ ఇత్తడితో చేశాను. ఇవన్నీ ఇత్తడితో తయారు చేయబడ్డాయి. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద, దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేశాను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోత కొర్రలుండు 4 ఉంగరములను పోతపోసాను. జల్లెడ కనపడింది చూడండి అక్కడ, జల్లెడ. ఎందుకు జల్లెడ? ఆ బలి చేసినప్పుడు ఆ జంతువులు అక్కడ వేసేస్తే దాని లోపల ఉన్నవి కిందికి పడిపోవడము అవన్నీ జరుగుతుంటుంది అక్కడ. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించాను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులు కాదు, ఇక్కడ రాగి రేకులు పొదిగించాను. అదిగోండి, ఆ ఉంగరములు చేసి మోతకర్రలు దాంట్లో పెట్టి ప్లే చేయండి. మా లోపలున్న మోతకర్రలకు చుట్టూ వేసినటువంటిది బంగారు రేకు, దీనికి రాగి రేకులు. అదిగోండి, రాగి కలర్ మారింది ఇక్కడ, కాపర్. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించాను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చనిపోయాను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేశాను. తర్వాత ఇప్పుడు 8వ వచనం మనకు చాలా ఫేవరెట్. ఇది ఏమిటో తెలుసా? మనం ఎట్లున్నామో అని అద్దం ముందు చెక్ చేసుకొని వస్తాం, చూసారు దాని గురించి. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. ఇత్తడి గంగాళం, బ్రాంజ్ లేవర్ ఇక్కడ కనబడుతుంది చూసారు. స్టాప్ ఇట్. ఇది ఇత్తడి గంగాళం. ఆపండి. దీనిని రా మెటీరియల్ ఎవరిచ్చారు అని అంటే స్త్రీలు ఇచ్చారట. స్త్రీలు ఏమిచ్చారు? వారి అద్దాలు. అద్దం అంటే ముఖం చూసుకోవడానికి అద్దం. ఒకసారి ఆ ముఖం చూసుకునే అద్దం ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఒకసారి. ఇవన్నీ చాలామంది పురుషులు తీసుకొచ్చారు. మేము కూడా మా వంతుకు మేము వచ్చి మీకు ఇస్తామని స్త్రీలు ఇచ్చినటువంటి అద్దాలతో దీన్ని తయారు చేశారట. నేను మీకు 2 ఇమేజెస్ పంపించాను కదమ్మా, అవి చూపించండి. డౌన్లోడ్ చేశారా? ఫస్ట్ అది మనకు స్త్రీల జనరల్గా హ్యాండ్ బ్యాగ్స్లో అద్దం ఉంటుంది కదా ఒకటి, ఎట్లున్నామో చూసుకోవడానికి. ఇప్పుడంటే ప్లాస్టిక్వి అలాంటివి వచ్చాయి. ఆ కాలంలో ఇది ఇత్తడి అద్దం. ఇది అద్దం ఏది అంటే అద్దం పగిలిపోయిందేమో, లేకపోతే దాన్నే నీట్గా పాలిష్ చేస్తే ఆ దాంట్లోనే వాళ్ళ ముఖం కనపడేదేమో. గుడ్. ఎలా చూసుకుంటారో కూడా చూద్దాం ఒకసారి. ఈ అద్దం ఎట్లా పెట్టుకొని చూస్తారా? అట్లా చూసుకుంటారు. ఓకే, అలా చూసుకునే ఆ అద్దంని అందరూ స్త్రీలు పరిచర్యకు వచ్చిన వాళ్ళు ఇక మీదట మా ముఖంగా చూసుకోవాల్సింది. ఇక్కడికి వస్తే మాకు దేవుడు కనపడాలి అని స్త్రీలు వారి చేతి అద్దాలు తీసేయండి అన్న, ఇది తీసేయండి. ఈ ముడి పదార్థం రా మెటీరియల్ ఇస్తే ఇది కాదు, ఇక వీడియోలోకి వెళ్ళిపోండి. అలా చాలామంది స్త్రీలు ఇచ్చినప్పుడు ఆ చాలామంది ఇచ్చిన స్త్రీలు ఆ ఇత్తడితో ఇంత పెద్ద గంగాళం తయారైంది. అందరూ ఏ ఉద్దేశంతో ఇచ్చారు? బలవంతంగానా? బుద్ధి పుట్టిన కొలదా? బుద్ధిపూర్వకంగా ఇచ్చారు.
ఇంత పెద్ద గంగాళం తయారవ్వాలంటే ఎన్ని అద్దాల ఇచ్చింటే అది ఆ రూపంలోకి వచ్చింటుంది ఆలోచించాలి. అది 8వ వచనం. ఆల్రైట్, 9వ వచనం దగ్గరికి వద్దాం. ఏమేమి తయారయ్యాయి ఇప్పుడు బయట? బలిపీఠము అయిపోయింది, ఇత్తడి గంగాళం అయింది. ఇంకేమేమి కావాలి మనకు? కాంపౌండ్ తయారవ్వాలి, చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్. దాని గురించి చెప్తున్నాడు. మరియు అతడు ఆవరణం చేశాను. 9వ వచనం. మరియు అతడు ఆవరణం చేశాను, కుడివైపున అనగా దక్షిణ దిగ్గున 100 మూరల పొడుగు గలవియు పేరిన సన్ననారవియు నాయన తెరలుండెను. వాటి స్తంభములు ఎన్ని? 20. వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబెద్దలను వెండివి. కాంపౌండ్ చూడండి ఎంత చక్కగా ఆర్డర్ చూడండి ఎలా అవుతుందో. మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ కాంపౌండ్ చేసింటే పరిస్థితి ఏమయ్యేది? లోపలగా వస్తువులని మోసుకొని పోవడం అవన్నీ కష్టం. మనం కూడా ఇల్లు నిర్మించుకున్న తర్వాత లాస్ట్లో కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వస్తాం. కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత ఇల్లు కట్టామనుకోండి, కాంపౌండ్ వాళ్ళు కూల్చేయాల్సి వస్తుంది. నిజమే కదా? కాబట్టి ఇది కూడా పని అట్లే వరుస క్రమంలో లోపల నుంచి మొదలై బయటికి వస్తుంది. వాటి స్తంభములు 10వ వచనం నుండి, వాటి స్తంభములు 20. ప్లే చేయగలరామా? ప్లే చేయండి. కాంపౌండ్ అదిగోండి, వాటి స్తంభములు, మొదట స్తంభాలు. చాలు, ఆపండి మా. ఉత్తర దిక్కున ఉన్న తెరలు 100 మూరలవి. తెరలు అదే సన్ననారతో తయారు చేయబడిన తెల్లని. ఉత్తర దిక్కున 11వ వచనం. ఉత్తర దిక్కున ఉన్న తెరలు 100 మూరలవి. ఉత్తర దిక్కున 100 ఉన్నాయంటే ఇంకా దక్షిణ దిక్కులో కూడా ఎన్ని ఉండాలి? ఈక్వల్గా ఉండాలి కదా. అదే చెప్తాడు ఇక్కడ. వాటి స్తంభములు 20. వాటికి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబెద్దలను వెండివి. పెండెబెద్దలు అంటే క్రిందనా? నో, చదువుదాం ఇంకా. కిందేమో ఇత్తడి, వాటి ఇత్తడి దిమ్మలు, వంకులను వాటి పెండెబెద్దలను వెండివి. ఇత్తడి ఉపయోగించాడు, వెండి ఉపయోగించాడు. ప్లే చేయండి మా. పైన వెండి ఉపయోగించాడు, కిందేమో ఇత్తడి ఉపయోగించాడు. పెండెబద్దలు అని అంటే పైవి, దిమ్మలు అంటే క్రిందివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారం యొక్క ఒక ప్రక్కన తెరలు 15 మూరలవి. ఒకవైపు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొక వైపు చూపిస్తున్నట్టు వీడియోలో. ఇది అయిపోయిన తర్వాత వెనుక వైపు అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్కడికి వస్తున్నాడు? ఫ్రంట్కి వస్తున్నాడు. దాన్నే 13వ వచనంలో తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారం యొక్క ఒక ప్రక్కన తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండను. ఇదిగోండి, ఇది ఒక 15 మూరలు. ఇటువైపు మరొక 15, మధ్యలో గ్యాప్, దీనికంటూ ఒక తెర, ఎంట్రన్స్ డోర్. అది మొత్తానికి లోపలికి ప్రవేశించాలంటే ఇప్పుడు ఎన్ని తెరలు వస్తున్నట్లు మనకి ఇప్పుడు ఎంట్రన్స్ కాంపౌండ్ దగ్గర ఒక స్టేజ్ దాటుకోవాలి. బలిపీఠము గంగాళం దాటుకొని వెళ్తే అక్కడ ఒక పరిశుద్ధ స్థలానికి ఒక తెర, పరిశుద్ధ స్థలం కూడా దాటుకొని లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఒక తెర. మొత్తం అలా ఎన్ని దశల్లో కనబడుతుంది తెరలు మనకు? 3. ఒకటి కాంపౌండ్ దాటుకోవాలి, మరొకటి గుడారం యొక్క ఎంట్రన్స్లో ఒక తెర, ఆ తర్వాత లోపల ఇంకొకటి. ప్రవేశించడానికి ఎక్కడ కూడా మార్గం లేదు, ఓన్లీ ఈస్ట్ వైపే ఉంది, తూర్పు వైపున మాత్రమే ఉంది గేట్ లాగా. గమనిస్తున్నారా? వెరీ గుడ్. చదువుదాం ఇక్కడ 16వ వచనం లేదా 15 నుండి చూద్దాం.
అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి. ఇవన్నీ పేనిన సన్ననారవి అట తెరలన్నీ. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోధలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్చబడెను. పైన పైన ఉన్నాయి చూసారా, సిల్వర్తో, పైన సిల్వర్తో పెట్టాడు. ఇరువైపులా ఇత్తడి దిమ్మలను పెట్టాడు. అయితే 13వ వచనం నుండి ఒకసారి మళ్ళీ చదువుదాం మనం. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 80 మూరలు, ద్వారము యొక్క ఒక ప్రక్కన తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. చూసారా, వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3 క్రింద. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండు వైపులా అలా ఉన్నాయని చెప్తున్నాడు. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి. పేనిన సన్ననార ఇదంతా. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోధలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములను వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీలధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటికి ఇత్తడి దిమ్మలు 4, వాటి వంకులు వెండివి. వీటన్నిటితో తయారు చేశాడు ఆవరణము వీటన్నిటిని. వాటి బోధలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండెబద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూన్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ, కింద మేకులు కట్టేశారు చూసారా, నేలలో మేకులు కట్టి తాళ్ళు కట్టారు చూసారా, ఆ మేకులన్నీ ఐరన్ కాదు, అవి ఇత్తడివి అని చెప్తున్నాడు. ఆ మేకులు ఇత్తడివి. ఇంకేమైనా మిగిలి ఉన్నాయా మందిరాన్ని నిర్మించడానికి? ఒకసారి మనం లెక్కేసుకుందాం. లెక్కేయడం అంటే గుడారం అయిపోయిందా? చదువుకున్న దాంట్లో నిన్న గుడారం అయిపోయింది. గుడారం అయిపోయిన తర్వాత లోపలేమొచ్చింది? అతి పరిశుద్ధ స్థలంలో మందసం, కరుణాపీఠం వచ్చేసింది. తర్వాత బయటికి వస్తే పరిశుద్ధ స్థలంలో బల్ల, దీపస్తంభం, ధూపవేదిక, ఎంట్రన్స్లో తెర, లోపల కూడా ఈ అడ్డ తెర అన్నీ అయిపోయాయి. సో లోపల కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత ఏమేమి వస్తువులు? ఒకటి గంగాళం, మరొకటి దహన బలిపీఠం. ఈ 2 అయిపోయాయి. ఇంకా మిగిలినవి ఏమున్నాయి? కాంపౌండ్, తెరలు అన్నీ అయిపోయింది. కాంపౌండ్ అంతా అయిపోయింది. ఇంతటితో ఏమైపోయింది? ప్రత్యక్ష గుడారానికి అవసరమన్నీ తయారు చేయడం అయింది. ఇది ఎలాంటిదంటే వస్తువులన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి బ్లాక్స్ అని ఇస్తాం మనం. చిన్నపిల్లలకు ఒక బ్లాక్ ఇచ్చి, ప్లాస్టిక్ ఇస్తాం చూసారా, బ్లాక్ ఇచ్చి దీంట్లో మీరు ట్రైన్ తయారు చేయొచ్చు, ఇంకోటి తయారు చేయొచ్చు అని అన్నీ ఇచ్చిన తర్వాత ఈ బిడ్డలందరూ కూర్చొని ఏం చేయాలి? ఆ బ్లాక్స్ని ఒకదానితో ఒకటి. బ్లాక్ అంటే ఏంటి? వీలైతే చిన్నపిల్లల చిల్డ్రన్ బ్లాక్ టాయ్స్ అని ఒకటి చూపించమా, గూగుల్లో కనెక్ట్ అవుతారు. నేను దేని చెప్తున్నాను? చిల్డ్రన్ బ్లాక్స్ టాయ్స్ ఇవన్నీ చూసారా? ఇలాంటి మనం చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇచ్చిండొచ్చు చాలా సందర్భాల్లో. ఇవన్నీ ఇట్లే వస్తాయా? ఒక డబ్బాలో పెట్టిస్తారా? ఒక బాక్స్లో పెట్టిస్తారు. ఆ బాక్స్లో ఒక పేపర్ ఇస్తాడు, మీరు ఇవన్నీ తయారు చేసుకోవచ్చు అని. సో వాళ్ళ పిల్లలు కూర్చొని దీన్ని తయారు చేస్తారు. అలానే 36వ అధ్యాయం నుండి మనం చదువుకున్న 38 వరకు ఇవన్నీ తయారయ్యాయి. మనం అంతా చెప్పుకున్నాక ఏం చేసాం? ఇప్పుడు ఇదిగో తెర ఉండాలి, మేక వెంట్రుకలతో తెర ఉందా, పొట్టేల తోళ్ళతో తెర ఉందా, సముద్ర వత్సలది తెర ఉందా, నీలధూమ్ర రక్తవర్ణాలు తెరలు ఉన్నాయా, లోపల మందసం ఉందా, అన్నీ మనం లెక్కేసుకున్నాం చూసారా? అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా? ఎందుకంటే ఇంకా నిలబెట్టాలి కదా, అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అంటారు, లెక్క చూసుకున్నాం చూసారా? ఆ లెక్కనే
21, 22, 23 వచనాలు అంతే. 38వ అధ్యాయము 3 వచనాలు. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడకు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించను. అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని అహరోను గారి కుమారుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఈతామారు. మోషే గారు పిలిచి, మా అన్న కొడుకు నువ్వు ఈతామారు, నువ్వు వెళ్ళి మందిరానికి ఎవరిని అవసరమో అన్నీ చేశామని చెప్తున్నారు వీళ్ళు, అన్నీ కరెక్ట్ ఉన్నాయో లెక్క చూసుకుని రాపో అంటే ఈతామారు గారు వెళ్ళి వాడని లెక్క పెట్టించాడు. 22వ వచనం. యూదా గోత్రికుడైన హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను. అంటే ఒక మంచి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా, తర్వాత ఏమైనా డిజైన్స్ చేయాలంటే అహోలియాబు గారిని దేవుడు తోడు చేసి వీళ్ళిద్దరూ కలిసి చక్కగా ఇవన్నీ పూర్తి చేశారు. కానీ నాకైతే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది దీంట్లో. లేవీయుల ద్వారా ఈ విధంగా మందిరం తయారు చేయాలి అనే విషయం అనగా మోషే గారికి చెబితే, చెప్పబడిన విషయాన్ని నిర్మించే పని యూదా గోత్రం తీసుకుంది. చెప్పినది లేవీయులు, దాన్ని సంపూర్తి చేస్తున్నది యూదా గోత్రం. ఇది మనకు అర్థమైతే పాత నిబంధన మొత్తం లేవీయుల ద్వారా ధర్మశాస్త్రం ఇవన్నీ ప్రకటింపబడితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యూదా గోత్రంలో ఉన్న యేసు ప్రభు వచ్చి దానిని నిజస్వరూపం చేశాడు. చెప్పినది లేవీయులు, నిజస్వరూపం వచ్చి చేసిండేది యేసు ప్రభు. ఆల్ రైట్, ఇప్పుడు ఇంకా లైట్ వచ్చిందిగా, నేను ఇంకా లైట్ వేసుకొని చూస్తున్నాను. రైట్, 24వ వచనం. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరిచిన బంగారం అంతయు. ఇప్పుడు ఎంతెంత బంగారు యూజ్ చేశారు, ఎంత వెండి యూజ్ చేశారు, ఎంత ఇత్తడి యూజ్ చేశారు, మొత్తం క్వాంటిటీ చెప్తున్నాడు. ఇది ఇప్పుడు మనము ఇందాకనే అప్పటి నుంచి ఇల్లు ఎగ్జాంపుల్ తీసుకున్నాక, ఈ ఇల్లు కట్టడానికి ఎన్ని సిమెంట్ బ్యాగులు అయ్యాయి, ఇల్లు కట్టడానికి ఎన్ని లారీలు ఇసుకేసాము, ఇల్లు కట్టడానికి ఎంత మనము ఐరన్ యూజ్ చేసాము, ఇల్లు కట్టడానికి మనం వుడ్ వర్క్కి ఎంత ఖర్చు పెట్టాము, ఇవన్నీ లెక్కలు వేసుకుంటాం. చూసారా, అంత అయిపోయిన తర్వాత మా ఇల్లు పూర్తి చేయడానికి ఇంత అయిందని అనుకుంటాం. సో అలానే 24వ వచనం నుండి చివరి వరకు ఇంత బంగారు వెండి ఇత్తడి ఇంత చేసి పెట్టారు కదా, వీటన్నిటినీ చేయడానికి ఎంత బంగారం ఉపయోగించారు, ఎంత వెండి ఉపయోగించారు, ఎంత ఇత్తడి ఉపయోగించారు, వాటన్నిటి గురించి లెక్క చూస్తున్నారు ఇక్కడ. అది 24 నుండి 31 వరకు ఉన్న విషయాలు. పరిశుద్ధ స్థలం విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన అంటే అర్థం ఏంటి? వ్యయము అంటే ఖర్చు పెట్టినటువంటిది. బంగారం అంతయు, ఎంత బంగారం ఖర్చు పెట్టారంటే, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. అమ్మా, చదవడానికి గస వస్తుంది చూడండి, అంత బంగారం ఇది. బంగారం చెప్తున్నాడు, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,580 మందిలో తలకొకటి అరతులం. లెక్క వేస్తే డివైడ్ చేస్తే ఒక్కొక్క మనిషికి అరతులం వస్తుంది. డివైడ్ చేస్తే యావరేజ్గా సగటు. 27వ వచనం. 20 ఏండ్ల పైబడిన వాళ్ళకి లెక్కేసుకుంటే అని చెప్పేసి ఒక యావరేజ్ చెప్తున్నాడు, మ్యాథమెటిక్స్. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలను, అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటిని అన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసేను. ఇంతటితో
ఖర్చు పెట్టి ఇవన్నీ చేసామని చెప్పారు. కాబట్టి ఇంటికి వెళ్ళి మనం లిస్ట్ రాసుకుందాం. ఇవన్నీ చేయడానికి బంగారం ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ చేయడానికి మనం కూడా లెక్కేసుకుంటాం అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో. ఓ పెద్ద ఫంక్షన్ జరిగిందనుకోండి, బ్యాంక్లో నుంచి డబ్బు ఎంత తీసాము, క్రెడిట్ కార్డ్ ఎంత ఖర్చు పెట్టాము, క్యాష్ ఉంటే పాకెట్లోంచి ఎంత ఖర్చు పెట్టాము, ఇవన్నీ లెక్కలేస్తాంగా సాధారణంగా. ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టాయి, అందరు రండి మా ఇంట్లో ప్రోగ్రామ్ అయిపోయింది, రండి మనకి ఎంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ ఏమేమి అప్పులు ఉన్నాయి, ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, మొత్తం చెక్ చేసుకుందామని. సో మందిరం అంతా అయిపోయిన తర్వాత ఏమేమి ఖర్చు పెట్టినామో లెక్కేసుకున్నారు. వీళ్ళు అలా చేసినందుకే మనకు కూడా అలాంటి అలవాట్లు మెల్లిమెల్లిగా వచ్చేసాయి. అంత పని అయిన తర్వాత ఏమేమి లెక్కేశారు. మనం కూడా చూడండి, ఇప్పుడు మన మందిరంలో క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ లాంటి పండుగలు జరిగినప్పుడు అందరము చాలా ఘనంగా వైభవంగా చేసి అంత అయిన తర్వాత లెక్కలు చెప్పండి అంటారు. సో ఇది స్టోరీ, ఈ స్టోరీ ఇక్కడ అది జరిగిండేది. అర్థమైందా? ఆల్ రైట్, అయిపోయిందిగా. ఇంకేం తెలుసుకోవాలి మనం దీంట్లో? నిన్న నేను మీకు చెప్పా, నిన్నటికంటే ఈరోజు కొంచెం త్వరగా వదిలేస్తానండి. కాబట్టి ఈరోజు నిన్నటికంటే కొంచెం త్వరగా వదిలేస్తున్నాను అనుకోకండి. ఇంకొకటి ఉంది మ్యాటర్. ఇప్పుడు విషయం ఏంటంటే, లైట్స్ ఆన్ చేయండి, మా ఇంకా ఆన్ చేయండి. మందిరము కట్టాలంటే అందరూ కదిలొచ్చారు ఇక్కడ, అవునా? కొందరే కదిలారా? అందరూ కదిలారా? అందరూ ఎలా కదిలారు? ఇండివిజువల్గా కదిలారు. తమ తమ వద్ద ఉన్న ఆస్తులు, ఇంత ఆస్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తులో నుండి తీసుకొచ్చారు. మరి ఎందుకు వీళ్ళ దగ్గర ఇంత మిగిలిపోయింది? దేనికి ఖర్చు పెట్టలేదా? ఆ కాలంలో మనలాగా కరెన్సీ నోట్లు లేవుగా, రూపాయి నాణ్యం కానీ లేకపోతే 500 రూపాయల నోట్లు ఇలాంటివి ఏం లేవు. అంటే వాళ్ళు ఏమైనా కొనాలన్నా, ఏం చేయాలన్నా ఏం ఖర్చు పెట్టాలి? ఏ బంగారో వెండో ఇచ్చి వారికి అవసరమైనవన్నీ కొనుక్కోవాలి. వాళ్ళు ఎలాగో ప్రయాణంలో ఉన్నారు కనుక పంటలు పండించి కోత కోసుకొని తినేది టైం ఉంటుంది చెప్పండి? లేదు. కాబట్టి వేరే దేశాలు పక్కపక్క చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదో మా బంగారు వెండి అన్నీ మీకు ఇస్తాము, తినడానికి ఆహారం ఇవ్వండి అని అడగాలి. మళ్ళీ వీళ్ళ దగ్గర ఇంత బంగారం వెండి అలా మిగిలిపోయింది, ఇంత ఉంది. ఎలా ఉండిపోయింది అంటే, తినడానికి ఆహారం కొరకు ఎవరిని ఆశ్రయించలేదు. దేవుడు మన్నాను కురిపించాడు ఇంటి ముందు మన్నాను కురిపించాడు. అడిగినప్పుడు మాంసం పెట్టాడు. ఇంకేం కావాలి? వేసుకున్న బట్టలు చినిగిపోలేదు, వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వేసుకున్న వస్త్రాలు పాతగిలిపోలేదు. తినడానికి ఫుడ్ దేవుడే ఇచ్చాడు. మాకు మాంసం లేదని ఒక్క ఏడుపు ఏడిస్తే చాలు, వాళ్ళ ఏడుపుకి వెంటనే దేవుడు వాళ్ళ మీద కోపం చేసుకున్న వారి నోట్లో మాంసం పెట్టాడు. అంతా చూసుకొని చివరికి వాళ్ళ దగ్గర ఎంత మిగిలిపోయింది? ఇవేవీ ఖర్చు పెట్టకుండా మిక్కిలి ధనవంతులుగా ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తిగతంగా ఉన్న ఆస్తి సమిష్టి ఆస్తిగా మారింది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. స్త్రీలేమో వాళ్ళ అద్దాలు చూసుకునే ఇత్తడి కూడా తెచ్చిచ్చేశారు. పురుషులేమో కొందరు పెద్దవాళ్ళు రత్నాలు తెచ్చిచ్చారు. మిగిలిన వాళ్ళు బంగారు, వెండి, ఇత్తడి, తుమ్మకర్రలు, ఆకర్రలు అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారము అనే దాన్ని ఎవరైనా పిలిచి, దీనికి ఓనర్ ఎవరండి అన్నారు అనుకోండి, మన భాషలో. ఇప్పుడు ఒక ఇల్లు చూపించి, ఈ ఇంటికి ఓనర్ అంటే ఆ ఇంట్లో ఉన్న యజమాని అవుతాడు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూపించి దీనికి ఓనర్ ఎవరు అని అడిగారు అనుకోండి, ఇప్పుడు ఎవరు అవుతారు? దీని యజమాని ఎవరు అంటే, దేవుడు ఏర్పాటు చేయమన్నప్పటికీ తీసుకొని వచ్చిన వస్తువులందరూ తెచ్చింది ఎవరు చెప్పండి? ఇప్పుడు అంటే ఈ మందిరము నిర్మించబడుటలో ముందుకొచ్చి తరలివచ్చి సహకారులుగా మారి నిర్మించినదంతా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఇప్పుడు దీనికి ఏమైపోయారు? దాన్ని నిర్మించినటువంటి వారయ్యారు. అంటే వ్యక్తిగతంగా నాది 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 అనే పరిస్థితిలో నుండి దేవుడు వీరిని ఎక్కడ తీసుకొచ్చాడు? మనది అనే దగ్గర తీసుకొచ్చాడు. సమిష్టిగా మీరందరూ దీనిని కలిగి ఉన్నారు, సమిష్టిగా ఇది మీ అందరి బాధ్యత అనేది చూపించాడు అక్కడ. ఇది పాత నిబంధన. ఎలాగైతే ధారాళంగా బుద్ధి పుట్టిన కొలది ముందుకు ఎలాగైతే వచ్చారో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన యేసు ప్రభు యొక్క మందిరాన్ని నిలబెట్టడానికి
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు గారు లేచి, ఇన్ని సంవత్సరాలుగా మనం పాత నిబంధనలో విన్న మాటలు ఏమిటో మీకు తెలీదా? అపోస్తలుల కార్యములు 2:36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. మీరు సిలువ వేసిన యేసు ప్రభువునే, ఆ ప్రభువే క్రీస్తుగా మన మధ్యలో ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా తెలుసుకోవాలి. మీరు అన్యాయంగా సిలువ వేశారు ఒకరిని. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో మొదట తప్పు చేస్తారు, దూడను ఏర్పాటు చేసుకొని. ఆ ఇశ్రాయేలీలే ప్రభువును చంపారు. కోడె దూడగా కనబడుతున్న మన ప్రభువును బలి యాగం చేసి బలి పశువుని చేసేసారు. ఆ తర్వాత పేతురు గారు లేచి చెప్పారు, ఏమని? మీరు చంపింది నిర్దోషిని చంపారు, నేరం చేశారు. అరణ్యంలో వారు దూడం చేసుకుంది అది నేరం, తప్పు, అన్యాయంగా ప్రవర్తించారు దేవునికి వ్యతిరేకంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కొరకు పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు బలి అయితే, ఆ బలి చేసింది మీరే అని చెప్పినప్పుడు హృదయంలో నొచ్చుకొని, మేము తప్పు చేసాం, ఇప్పుడు ఏం చేయమంటారని. ఇంక చేసేది ఏమీ లేదు, మీరు మారుమనస్సు పొంది బాప్తిసం ద్వారా మీ పాపక్షమాపణ నిమిత్తమై మీరు పాపాలన్నీ ఒప్పుకోండి అని చెప్పాడు. అలా ఒప్పుకున్న తర్వాత బాప్తిసం తీసుకొని ఆ రోజు ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది. 41-42 వచనాలు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఇలా చేర్చబడిన తర్వాత వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఏమని? మేము ప్రభువును కోల్పోయాం, ఇప్పుడు పొందుకున్నాం. ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే ప్రభు యొక్క రాజ్యాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలి, విస్తరింపచేయాలి. ఆ ప్రభు ఏం చెప్పాడు? అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, మీరు ఈ స్థలమందు కానీ ఆ యెరూషలేములో కానీ ఆరాధించరు, మీరు అన్ని ప్రాంతాలలో ఇక మీదట దేవుణ్ణి ఆరాధిస్తారు అనే మాట వీరికి అర్థమైపోయింది. అన్ని ప్రాంతాలలో ప్రభు యొక్క రాజ్యం మందిరం నిలబడాలనంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 45వ వచనంలో 44-45లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, వ్యక్తిగతంగా ఉన్నవారు ఇప్పుడు ఏమైపోయారట? అందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. తమకు కలిగినదంతయు తెచ్చి సమిష్టిగా ఈ మందిరాన్ని నిలబెట్టారు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రభు యొక్క మందిరాన్ని నిలబెట్టడానికి సమిష్టిగా అందరూ ముందుకొచ్చి ఏం చేశారట? 45లో, ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఈ మందిరాన్ని అక్కడ నిర్మించారు. పాత నిబంధనలలో సీనాయి పర్వతం వద్ద. మనమేమో ఈ పని చేద్దాం, ప్రపంచవ్యాప్తంగా ప్రభు రాజ్యాన్ని స్థాపిద్దామని. అలా వారు తమ చర స్థిరాస్తులను అమ్మి ప్రభు రాజ్యాన్ని, ప్రభు మందిరాన్ని క్రొత్త నిబంధనలో అలా నిలబెట్టారు. ఇది దీని భావం. వ్యక్తిగతంగా ఉన్న వీరు మనసు మార్చుకుని మనమంతా ఒక్క సంఘమై ఉన్నాం, మనమంతా ఒక్క దేహమై ఉన్నాం అనేవి మనసులోనికి వాళ్ళు వచ్చేసారు. దేర్ఫోర్ మనం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సమిష్టిగా కూడా మనం ఒక్కరమై ఉన్నాం. వీఆర్ వన్ యాజ్ వన్ నేషన్ అండ్ వన్ ఫ్యామిలీ. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని చూపించి దీని ఓనర్ ఎవరు అని అంటే ఇశ్రాయేల్ అనే దేశం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క మందిరాన్ని నిర్మించడంలో ప్రభు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఆరోహణమై. అప్పటి నుంచి దీన్ని నిలబెట్టే బాధ్యత అంతా ప్రభు సహాయం చేత ఎవరు చేస్తున్నారు? ఆయన నమ్మినవారు. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటి సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యమును మీ బిడ్డలు ఆలోచించలాగిన సహాయం చేయని ప్రార్థిస్తూ, వీరి హృదయంలో నుండి సాతానుడు ఈ విషయాలన్నీ ఎత్తుకొని పోకుండా కాపాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.